తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన తీరుపై మంత్రి ఆగ్రహించారు. న్యాయ వ్యవస్థను హేళన చేసేలా జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు. వేల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తి కోర్టుకు హాజరవుతూ బల ప్రదర్శన చేయడం సిగ్గుచేటన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కాకుండా 6 సంవత్సరాలుగా తప్పించుకుని సిబిఐ కేసుల్లో 11 ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లు, తీవ్రమైనటువంటి ఆర్థిక నేరంలో నెంబర్ 1గా ఉండి, అందులో A1గా ఉండి దగ్గర 40,000 కోట్ల ఆస్తులు, అక్రమ ఆస్తులు మరి నిర్ధారణ అయితే కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతూ 6 సంవత్సరాలుగా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో హాజరు కావాల్సినటువంటి పరిస్థితిలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఒక నేరగాడు ఏ రకంగా కోర్టుకు రావాలో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా ర్యాలీలు పెట్టి గత 2 రోజులుగా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి పోస్టింగ్స్ చేసి అక్కడ రప్ప అని బ్యానర్లు కట్టి ఈరోజు అతను వ్యవహరించినటువంటి విధానం చాలా దురదృష్టకరం. ఒక నేరారోపణ వచ్చినప్పుడు చట్టం ముందు నిర్ధారణ చేసుకోవాలి. ఇవాళ మీ మీద వచ్చినటువంటి కేసులు గతంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడి మీద రానన్ని కేసులు మీద ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిడ్ ప్రోకో కింద కంపెనీలను బెదిరించి సూట్ కేస్ కంపెనీలు సృష్టించి వాటి నుంచి వచ్చినటువంటి అక్రమ సంపాదనతో ఈరోజు మీరు తాడేపల్లిలో కట్టుకున్న బంగ్లా దగ్గర నుంచి, లోటస్ పాండ్ దగ్గర నుంచి, బెంగళూరు యలహంకలో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ల నుంచి, భారతీయ సిమెంట్స్ కానీ, సాక్షి టీవీ కానీ ఈ అక్రమాస్తులు మీరు కట్టించుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీరు 6 సంవత్సరాలుగా కోర్టు వాయిదాకు వస్తే ఖర్చు అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి విజయవాడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళడానికి ఖర్చులు అని చెప్పి ఇవాళ స్పెషల్ ఫ్లైట్లో ఈరోజు కోర్టుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పునరాలోచన చేసుకొని ఇలాంటి వ్యక్తి ఒక క్రిమినల్ లీడర్షిప్లో మీరుంటే ఏమవుతారో ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజలు కూడా అన్ని బహిర్గతమైనవి. మీ మీద ఉన్నటువంటి కేసులు, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి దోపిడీలు అన్నీ కూడా తప్పకుండా రుజువు అవుతాయి. కానీ కోర్టుని గౌరవించాల్సిన విధంగా గౌరవించలే. ఆ రోజు మీరు అధికారం ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో జడ్జిల మీద పోస్టులు పెట్టారు, అనేక మంది న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టారు, దేశ విదేశాల్లో మీ వ్యక్తులను పంపించి అక్కడి నుంచి వాళ్ళని కించపరిచే విధంగా పోస్టులు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు. మరి ప్రజాస్వామ్యంలో దురదృష్టకరం ఇలాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం. ప్రజలు